హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సంతోష్. మీరు చూస్తున్నారు మైల్స్ అండ్ మెమరీస్ విత్ సంతోష్. చూసారుగా తమ్లైన్ ఎలా ఉందో. 25 ప్లేసెస్, 25 డేస్. ప్లేసెస్ ఏంటి, ఎక్కడెక్కడికి ఎలా వెళ్తున్నాము, ఎంతమంది వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము, బడ్జెట్ ఏందనేది స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ఈ వీడియోలో మట్టికి 25 ప్లేసెస్ ఏంటి మెయిన్ ప్లేసెస్ ఏంటి ఎలా కవర్ చేస్తున్నాము, ఎన్ని రోజులలో కవర్ అవుతుంది, మేము దాన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ మనం వరంగల్ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్ ఓంకారేశ్వర్కి వెళ్తాం. ఓంకారేశ్వర్ నుంచి ఉజ్జయిన్ మహాకాల్, ఆడి నుంచి ఆగ్రా తాజ్మహల్ చూసుకుంటాం. లైక్ తాజ్మహల్ ఇంకా ఆగ్రాలో ఏమేమి అవన్నీ ప్లేసెస్ చూసుకుంటాం. ఆడి నుంచి న్యూఢిల్లీలో కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, కుతుబ్ మినార్, లైక్ చిన్న చిన్న ప్లేసెస్ అవన్నీ చూసుకుంటాము. దాంట్లో ఏమైనా చిన్న షాపింగ్, ఎందుకంటే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఆడ షాపింగ్ చేసేటివి ఉన్నాయి, అవన్నీ షాపింగ్ చేసుకుంటాం. ఆడి నుంచి నెక్స్ట్ మనం వెళ్ళేది అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ చూసుకుంటాం. ఆడి నుంచి వాఘా బార్డర్ నుంచి మనం వైష్ణవి దేవి టెంపుల్ కాట్రాకి వెళ్తాం. ఆడ దేవత దర్శనం చేసుకొని ఆడ నుంచి అమర్నాథ్ వెళ్తాం. అమర్నాథ్ లో ఆల్రెడీ మాకు దర్శనం టికెట్స్ బుక్ అయ్యే ఉన్నాయి. దీనికి అమర్నాథ్ దర్శనం టికెట్స్ కావాలనుకునే వాళ్ళు మినిమం 2-3 months ముందే బిఫోర్ బుక్ చేసుకోవాలి. మేము దీన్ని బట్టి ప్లాన్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకున్నాము. మేము ఎంతమంది వెళ్తున్నామో అంతమంది టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. ఇంకా అది కాకుండా దానికి సెకండ్ ఆప్షన్ కూడా ఉంది. అది ఎలా అనేది మేము డైరెక్ట్ వెళ్ళి అక్కడ ఫిజికల్ గా మేము చూశాకనే మేము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రతిదీ ఎవ్రీథింగ్ మేము బ్రీఫ్ గా మీకు చూశాకనే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ ఆడి నుంచి లడాక్ వెళ్తాం, లే లడాక్. మళ్ళీ నెక్స్ట్ మనాలికి వెళ్తాం. మనాలి నుంచి బగలాముఖి టెంపుల్, ఆడి నుంచి చార్ధామ్ యాత్ర స్టార్ట్ చేస్తాము. చార్ధామ్ యాత్ర అయిపోయాక కిచ్చిధామ్ వెళ్తాం. కిచ్చిధామ్ నుంచి మళ్ళీ డైరెక్ట్ నేపాల్ ముక్తినాథ్కి వెళ్తాం. ముక్తినాథ్ నుంచి డైరెక్ట్ నేపాల్ కాఠ్మండు క్యాపిటల్ కి వెళ్తాం. ఇవన్నీ తిరుక్కుంటూ ఫైనల్ గా మనం అయోధ్యకు వచ్చేసాం. అయోధ్య నుంచి ప్రయాగరాజ్ వెళ్తాం. ప్రయాగరాజ్ నుంచి కాశీకి వెళ్తాం. వారణాసి, కాశీలో మొత్తం కంప్లీట్ గా స్టే ఫినిష్ చేసి మొత్తం కంప్లీట్ గా ట్రిప్ క్లోజ్ చేసేసుకొని ఆడి నుంచి డైరెక్ట్ మళ్ళీ వరంగల్కి వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి ట్రిప్ ప్లాన్ అండి. దీనిలో మేము చెప్పింది ఓన్లీ మెయిన్ ప్లేసెస్. లోకల్ లో చాలా ప్లేసెస్ ఉంటాయి, అవన్నీ డైరెక్ట్ వీడియోలో ఒకటి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఈ ట్రిప్ కూడా స్టార్ట్ అయ్యి అప్రాక్సిమేట్లీ 1-2 days అవుతుంది. ఎందుకు మేము ముందే ఎందుకు ఈ వీడియో పోస్ట్ చేయలేదంటే, ఏదున్నా ఎక్స్పీరియన్స్ చేశాకనే మనం వీడియో పోస్ట్ చేయాలనే ఆలోచనతోటి ఆల్రెడీ ఫస్ట్ మేము 2 days ఎక్స్పీరియన్స్ చేసి సెట్ అయిద్దా సెట్ కాదని ప్రతిదీ మనం టెస్ట్ చేసి కార్లో వెళ్తే ఇలా ఎంత బడ్జెట్ అవుద్ది ఇవన్నీ మేము ప్లాన్ వేసుకొని మా కార్ మైలేజ్ కానీ మా కంఫర్ట్ కానీ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ వీడియో తీస్తున్నాము. నెక్స్ట్ కార్ ఎలా ఉంది, అసలు కార్ మనం తీసుకెళ్ళొచ్చా, అసలు కార్ అనేది సెట్ అయిద్దా అనేది ఇంకో వీడియో తీస్తాము. నెక్స్ట్ ప్లేసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసెస్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక వీడియో తీస్తాము. నెక్స్ట్ అది అయిపోయాక ట్రిప్ బడ్జెట్, అసలు బడ్జెట్ ఎంత అయిపోతుంది, ఈ బడ్జెట్ అనేది చాలా మెయిన్. మనకి బడ్జెట్ లో అయిపోవాలి ఏదన్నా, ఆ బడ్జెట్ లోనే మీకు ఈ ట్రిప్ చెప్తామండి. మీరే షాకింగ్ లా ఉంటారు. బడ్జెట్ గురించి తెలుసుకోవాలనుకున్న ట్రిప్ అసలు ఎలా వెళ్ళారు, అసలు ఏంది అక్కడ షాకింగ్, అంత రా కంటెంట్ ఉంటది. ఏం ఎడిటింగ్ అనేది ఉండదు మన దగ్గర, కంప్లీట్లీ రా కంటెంట్. 4 ఫ్రెండ్స్ పోతే ఎంత చిల్లుగా ఉంటుందో అంతే చిల్లుగా ఈ వీడియో ఉంటది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి పక్కా ఈ వీడియో షేర్ చేయండి. అసలు చూడండి మీరు, మేము మా యూట్యూబ్ ఛానల్ ఇది ఫస్ట్ వీడియో ఇది. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసి పక్కా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, మమ్మల్ని ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా మేము ఏమన్నా అమర్నాథ్ వెళ్తాం.
అమర్నాథ్ కంప్లీట్లీ మీకు ఎలా అవుతుంది, దర్శనం ఎలా ప్రాసెస్ ఏందని ప్రతి ఒక్క ప్లేస్ లా బ్రీఫ్ గా, ఎందుకంటే కొన్ని తెలియని ప్లేసెస్ ఉంటాయి లైక్ అమర్నాథ్, కేదార్నాథ్ ప్లేసెస్ అని కొంచెం రేర్ గా పోడు కాబట్టి అసలు ప్లేస్లలో కంప్లీట్లీ బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాం. ఆడికి పోయినాక ప్రాక్టికల్ గా చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం తప్ప పక్కన వాళ్ళ వీడియోలు చూసి కానీ మాకు తెలిసింది, నలుగురు చెప్పింది, మా ఫ్రెండ్స్ చెప్పింది దాన్ని బేస్ చేసుకుని అస్సలుగా చెప్పుడు. ఎందుకంటే మేము పోయే వాళ్ళం ఎవ్వరము ఇంతవరకు మేము పోయే ఏ ప్లేస్ కి ఎవరం పోలేదు, కేవలం ఢిల్లీ, ఆగ్రా తప్ప. ఇంతవరకు ఎవ్వరికి అసలు ఆ ప్లేస్లలో టచ్ చేయలేదు. మేము పోయే నలుగురము కొత్తనే, మళ్ళా మా దానిలో అందరూ కొత్తనే, డిఫరెంట్. అసలు ఈ 6 months బిఫోర్ ఈ ట్రిప్ ప్లాన్ చేసుకొని 3 months ముందు, 2 months బిఫోర్ టికెట్స్ బుక్ చేసుకున్నాం అమర్నాథ్ కి. ఏమన్నా ఛాన్సెస్ ఉన్నా, ఏమన్నా ప్రాసెస్ ఉన్నా మేము అక్కడికి వెళ్ళాక మేము ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అమర్నాథ్ గురించి కానీ, ఎటువంటి ప్లేసెస్ గురించి కానీ, దర్శనంకి ఎలా వెళ్ళాలి, ప్రాసెస్ ఏంది, ఏమన్నా షార్ట్ కట్స్ ఉంటాయా. ఎందుకంటే మన ఏజ్ వాళ్ళకి షార్ట్ కట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేమే చూడండి ఓంకారేశ్వర్, ఉజ్జయిని పోయినాం, షార్ట్ కట్లనే పోనీకి ట్రై చేస్తాం. ఎందుకంటే మనకు టైం ఇంపార్టెంట్, ముఖ్యంగా ఫాస్ట్గా అయిపోవాలి, తక్కువలో అయిపోవాలి. అది మనం మోన్ మోటివ్. ఏదున్నా కంప్లీట్లీ రా కంటెంట్ ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది. మన ఫ్రెండ్స్ తోటి ఎట్లా మాట్లాడతామో వీడియోలో అట్లా చెప్తాం మనము. ఎటువంటి వీడియో ముందట వచ్చినాం కదా అని మనం ఏదో డిఫరెంట్గా మాట్లాడడానికి ఏమి ఉండదు. కంప్లీట్లీ రా కంటెంట్. అమర్నాథ్ నుంచి డైరెక్ట్ లడాక్ వెళ్తాం. లడాక్ ట్రిప్ ఇది అన్నిటికీ మేము ఎండ్ టు ఎండ్ 25 days పెట్టుకున్నాం. లైక్ వరంగల్ నుంచి స్టార్ట్ అయిన డే, వరంగల్కి వెళ్ళే డే మాత్రం ఇలా కలవదు. అవి కలిస్తే 27 days అవుతాయి. 25 days లో ఈ ట్రిప్ మేము 100% అయిపోగొట్టడానికి ట్రై చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ మాకు వెదర్ వర్కౌట్ కాకపోయినా, మేము తీసుకున్న వెహికల్ కానీ, మా వాళ్ళ హెల్త్ కండిషన్ కానీ ఏమన్నా సెట్ కాకపోతే తప్ప మేము ఈ ట్రిప్ను అయితే ఆపేది లేదు, దీన్ని ఎక్స్టెండ్ చేసేది లేదు. మా దగ్గర ఉన్నది 25 days టైం. ఎందుకంటే అందరూ వాళ్ళ పనులు, వాళ్ళ యొక్క వర్క్ అన్ని ఇచ్చిపెట్టుకొని ఇంత దూరం మేము ఈ ట్రిప్కి వచ్చినామంటేనే మీరు అర్థం చేసుకోండి. 25 days అనేది ఉత్తమ ముచ్చట కాదు. ఒక బిజినెస్ కానీ, ఒక జాబ్ కానీ ఉంటే, మా ఫ్రెండ్స్ని ఎంతో మందిని అడిగిన, ఒక 20 మందిని అడిగిన ఈ ట్రిప్ పోదామని. నలుగురం సెట్ అయినాం. ఎందుకంటే అందరి జాబులే. 20 రోజులు 30 రోజులు ట్రిప్ పోతా అంటే ఎవడు జాబ్ ఇయ్యాడు. 20 రోజులు వాడకపోయినా పని నడిచిందంటే వీనితో వానికి ఏం అవసరం ఉంటుంది. అందరు ఇదే అనుడు ఆడికి మనము. అందుకే అందరు అయిపోయినాం. నలుగురం ఫ్రెండ్స్ సెట్ అయినాం. నలుగురం ఫ్రెండ్స్ కలిసి ఒక కార్లో, బెలూనో కార్లో మేము వెళ్తున్నాం.